అయితే గంగతప్ప అని నేను అంటున్నా, మా డాడీలు అంటున్నా. మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గంగతప్ప డాడీ అయింది. ఇంకా 2 కట్టెలు పెడితే అయిపోతుంది గంగతప్ప. ఫ్రెండ్స్ గంగతప్ప తయారు చేస్తారు. అది అయిపోతుంది. ఇంకా కొంచెం ఇంకా 2 కట్టెలు కడితే అయిపోతుంది గంగతప్ప. జీలకర్ర నువ్వులు వస్తుంది. లోపలికి పెట్టేది గట్లా మీద గొగ్గడి కింద పెట్టు.
మాతలింగమ్మ ఏడుగురు కొడుకు ఆ రేణుక ఎల్లమ్మ కళ్ళ చూసినటువంటి 5 ఏళ్ళ అస్తం తిప్పింది ఆట కొమ్మల చారుడు వరహాలు ముట్టినట్టే గాని రేణుక ఎల్లమ్మ ఒకటేమో కొంగవాళ్ళు కత్తి తోడినొద్దు ఒకటేమో లందగోళము రాముడు రాముడు గోళంలో దాగున్నది మురికి గోళం లోపల ఈ తల్లి వెళ్ళాలంటే రామో ఉత్తగెళ్ళబోదు రామయ్య పాటలు పాడుతున్నటువంటి వేడి కూతురు చెప్పి అమ్మవారి ఎల్లమ్మ దర్శనమిచ్చి వస్తాడు గోళం తెచ్చి బయలుదేరినట్టు వెళ్ళిపోతుండగా పాలు పోసి సాదుకుంటే అమ్మంటే ఆల్క వల్ల లేదా పరశురామ అటువంటి వదిలిపెట్టమని చెప్పి కన్న తల్లి వేడుకున్నది ఇయాల నాకు అటువంటి 18 చేత జాతి నీతుల వాళ్ళు ఎవరు స్థలం ఇయ్యకపాయనమ్మా జాంబవంతులే నాకు మురికి గోళమే నాకు బంగారు గోళమైపోయే 3 గడియలు నేను తల దాచుకున్నందుకు నా పేరు మీద ఆ ప్రకారంగా ఎల్లమ్మ పేరు మీద పేరు మీద ఒడికంగా ఒడి వాళ్ళు గోళం కాదనమ్మా పాలవయ్యారో అమ్మా
వెంకటేమి పెద్ద గణాలయ్య చౌదరమ్మ గారు ఆ ఎల్లమ్మ పేరు మీద వెంకటేష్ గారు అటువంటి ఎల్లమ్మ భక్తులు దొరికినవే ఆ ఎల్లమ్మ పేరు మీద ఒక వాళ్ళ కట్నం 1000 రూపాయి ఆ ఎల్ల వేనడా ఎల్లమ్మ కాపాడు కాదు మా ఒకవేళ మా అయ్యా మా తల్లి ఎక్కడ పోయినాను మేము దేవులాడుతున్నామయ్యా అమ్మవారి పేరు మీద ఆదివైసమ్మ పేరు మీద అమ్మవారు లేనక 2 లక్షలు కలిసి పెట్టిండు ఆదివైసమ్మ పేరు మీద అటువంటి 500 రూపాయలు బంగారు మైసమ్మ పేరు మీద ఎల్లమ్మ పేరు మీద పద్మమ్మ గారు 101 రూపాయలు రేణుక ఎల్లమ్మ జవదక్తి మల్లన్న పేరు మీద ఆ బంగారు బంగారు మైసమ్మ పేరు మీద అమ్మ రావే రావే తల్లి రావే తల్లి రావే బంగారు మైసమ్మ కొలవారి శివసంపదమైన కొల నవీన్ రెడ్డి లక్ష్మి గారు అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద ఉల్లిగడ్డ అంతా కానీ ఒక్కోడు కన్న తల్లి రేణు కానీ 10,000 ఎల్లమ్మ నీకు మంగళహారతులే
దీన్ని మీది చిన్న సేమ్ ఉన్నాయి కొంచెం పెద్దగా ఉంటా వస్తే దిగ్గేస్తారు ఉందా చెయ్యి మనమోహన్ గడి కాదు ఇంకా వేరే పెరుగు ఏడబెట్టిందే ఇంట్లో లైట్ ఇంట్లో లైట్ ఏడేస్తే ఏమొస్తుంది ఎవరు మనమోహన్ ఫోన్ చేయమంటుందా పెరిగాయా మళ్ళా ఆ ఇంట్లో తీసుకున్నాడు ఏమంటే నాయనమ్మ నాని పూలి అమ్మ పోనా ఇక్కడ ఆలోచన ఉందా పీటర్ ఆమె ఆలోచన ఎక్కువ ఆలోచన పోరలు ఇప్పుడు అదే ఆలోచన ఉండే కానీ పొద్దు నుంచి పోయింది పొద్దున పోయాల్సిన కాడి నుంచి పోయింది మొన్న మీద దీపం పెట్టి కొన్ని నీళ్ళు बर्थडे भाई తిరుపతి కొండల్లో కాతగాసే కాతగాసే పండుమకే ఎల్లవ పండుమకే పండుమకే తిరుపతి కొండల్లో పండుమకే పండుమకే పండుమక మల్లయ్య పండుమకే పండుమకే కొలవారిల్ల పండుమకే పండుమకే
పిల్లమ్మ తల్లి చూడు చక్కదనంగా వచ్చింది. అబ్బా పడిగా చూడు ఎంత చక్కదనంగా సంతోషం. పడిగా చూడు ఎంత ముద్దుగా వచ్చింది. అవునుగా చక్కదనంగా దీపం మీద కాదన్నా పడిగా ఎంత బాగా వచ్చింది. అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పచ్చడి పుట్టింది భూలోకమాత ఎల్లమ్మ. చూసినటువంటి ముడి రాజు మంత్రం నేర్చుకుని ఎల్లమ్మ నాకు దక్కబోదమ్మా. ఎల్లమ్మ అంటే మీద పడ్డను రేణుకా ఎల్లమ్మ మట్టేడు మాత్రం చికటి మాత్రము శివాల గద్ద కాడ దేవుడు పోతున్నా నాదుని ప్రాణం పెట్ట దక్కాల ఎక్కడ పోతున్నా. 7 కుండలు వేసి అటువంటి కుంభరి ఆమెను పెట్టి పోయాక కుండలు కాలవరాదు. రేణుకమ్మ 7 కుండలు కనుక నువ్వు సూర్యుని వేడుకుంటే సూర్యుని వెండలకు కుండలు కాలిపోవాలి. కుండలు కాలి సాగు తప్పబోదే రేణుక ఎల్లమ్మ నీలాడికి వస్తుంది నీ మాట తప్పబోలేదే. ఎంగిలైన బోనాన్ని నాకు పిండకూడి అయ్యవమ్మ ఎల్లమ్మ పిండకూడి అయ్యవమ్మ రేణుకమ్మ ముని రాజు పలికినప్పుడు ఎల్లమ్మ గిద ఉరిపోచి నాదుని మీద పడ్డదమ్మా. చాలా మరి కారుల పుట్ట ఉన్నది ఎడబడ్డోకల బాణం పడ్డది పుట్ట మీద పడ్డాడు. నాద ముని వారయ్యా ఏ పగవాడు కొట్టిండు నాదుల మీద పడ్డదమ్మ ఎల్లమ్మ మంత్రం నేర్చేది నా ప్రాణనాడు మరణమయ్య తల్లి గంటలు ప్రాణనాడా సాధారణ చేది దేవుడు అమ్మవారి పేరు మీద కన్నడల్ల పుట్టకాడ అటువంటి బియ్యం పోస్తున్నది ఒగ్గు వాళ్ళకి 116 అయ్యో ఎల్లమ్మ ఎల్ల వెళ్ళవలని కాపాడుగాక. అమ్మవారి పేరు మీద పుట్టకాడ ఎరవచ్చి భక్తులందరూ కట్నాలు ఇచ్చుకుంటారు. అమ్మవారి పేరు బియ్యం పోయాలే 2 లక్షలు ఖర్చు
పేరు మీద నిమ్మలంగా పుట్ట పెరిగింది గా పుట్ట పెరిగినట్టు కట్టాలు కూడా కట్ట రావాలి పుట్టకాడ ఎల్లమ్మ పేరు మీద 116 వాళ్ళ కొడుకులు కోడళ్ళు మలమలు మలవరాలు చల్లగా ఉండాలి ఎప్పటికీ వెళ్ళ ఎల్లమ్మ తల్లి కాపాడుగా ఆ మల్లికార్జున స్వామి వాళ్ళు కాపాడాలి అమ్మా ఎల్లమ్మ ఆడనువే ఈడనువే ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మకు స్వామిని పేరు చెప్పు మరి ఆది అనమ్మ మరి కులన వారి శివ సంపతి కులం నవీన్ రెడ్డి గారు అక్క నీ పేరు లక్ష్మి మరి కులన వారి శివ సంపతి శ్రీకాంత్ రెడ్డి గారు మరి సతీమణి లాస్య గారు చిన్న కొడుకమ్మ దేవిని పేరు మీద ఒగ్గువారకమ్మ 501 రూపాయి మరి రేణుకా ఎల్లమ్మ సొంటి బిడ్డ పుట్టింది రేణుకా ఎల్లమ్మ పేరు మీద ఒగ్గువాళ్ళకి 501 రూపాయి మరి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పేరు మీద వ్యాపారిల్లా దండల వట్టి బయలుదేరినాదే అమ్మో ఎల్లమ్మ వైరాస ఎల్లమ్మ పుట్టకాడ ఒక్కులు చెట్టులకైన మేనమామలు మరి ఒకవేళ పుట్టకాడ ఆడవిళ్ళకి వచ్చి మరి పైసలు పెట్టి బియ్యం పోయాలి. రాఘవరెడ్డి రాజలక్ష్మి గారు అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద వడకంగబడి వాళ్ళ వరకు కూడా 21 రూపాయి 21 రూపాయి 21 రూపాయలు 20 లక్షల ఆదాయం కలగడమ్మా మల్లయ్యో మా స్వామి మల్లారెడ్డి బలమణి గారు అమ్మవారి 1 రూపాయి బాగున్నావా వచ్చుదాను పండుగ బారకుందా పండుగ ఎల్లమ్మ పండుగ అమ్మ పండుగ ఎల్లమ్మ పండుగ అమ్మ పండుగ ఎల్లమ్మ రాండి ఎదురుగా రాండి కొల్లోలంతా
తండ్రి జమదగ్ని తల్లి రేణుక 10,000 నీ కోదల పుట్టిన అది మీ సమ్మని పోదో అనతుడు 10,000 మాత కిరణాల పుట్ట గాంచాల మరి మట్టి మూరపున కన్న తల్లి రేణుక శక్తి అమ్మవారి ఎల్లు కన్న తల్లి రావి కలియుగ మాత 10,000 నీకు 33 కోట్ల మునడ 60 కోట్ల దేవతల 60 కోట్ల మేర 60 వెక్క ఏళ్ళు 10,000 నీకు నా తల్లి రేణుక పాదశరణం కరుణాల పుట్ట గాంచాల మరి మట్టిడి మూర పట్నం ఏకశరణం అంటే నా కన్న తల్లి 10,000 తల్లి 10,000 అందరికి ఎట్లయినా అక్కడికి రావు మాటలు కంటే అందరికి ఎట్లయినా ఎక్కువ అది అది అక్క తమ్ముడు తింటున్నాడు అన్నాడు అన్నం రమ్మను వస్తున్నాడు 100 రూపాయలతో బదలాడుకొని చూడలే అవే అది ఉంటాయి పడుతుంది అడవిలేడమ్మా ఇక నేను శూలం పట్టుకొని పోతాను అది